వెల్కమ్ టు జిఎంహెచ్ క్రియేషన్స్. ఈరోజు కార్టూన్ యాపిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ కాన్వా యాప్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అందులో ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది టెంప్లెట్స్. ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కార్టూన్ లెగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చాలా రకాల కార్టూన్ లెగ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన లెగ్స్ తీసుకోండి. నెక్స్ట్ యాపిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక నేను యాపిల్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన యాపిల్ తీసుకోవచ్చు. నేను ఈ యాపిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం డ్రాగ్ చేసి సెట్ చేసుకోవాలి. ఇక్కడ కార్టూన్ హ్యాండ్స్ని తీసుకుంటున్నాను నేను. మీరు ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఎమోజీస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వీటిని డ్రాగ్ చేసి నీట్గా సెట్ చేసుకోండి. ఓకే, నాకు ఈ హ్యాండ్ నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని కరెక్ట్గా సెట్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కార్టూన్ ఫేస్ కావాలి నాకు. సో నేను కార్టూన్ ఫేస్ అని టైప్ చేస్తున్నాను. కార్టూన్ ఫేస్. ఓకే, ఇక్కడ చాలా రకాల ఫేసెస్ ఉన్నాయి. నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అండి, దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేసేసాను. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం యాపిల్ షూస్కి కూడా కలర్ ఇవ్వచ్చు, హ్యాండ్స్కి కూడా కలర్ ఇవ్వచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చితే ఇలానే వదిలేయచ్చు. చూడండి యాపిల్ ఎంత బాగా నవ్వుతుందో. ఇప్పుడు మనం దీనికి యాపిల్ అనే నేమ్ ఇద్దాము. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ టెక్స్ట్ ఆప్షన్. టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చింది కదండి, ఇక్కడ రాసుకోవాలి నేమ్ యాపిల్. ఓకే, దీనికి ఫాంట్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేయండి. మీకు నచ్చిన దగ్గర ప్లేస్ చేయండి. నేను ఇక్కడ ప్లేస్ చేశాను. టెక్స్ట్కి కూడా కలర్ ఇవ్వచ్చండి. ఇక్కడ నేను ఈ కలర్ ఇస్తున్నాను. మీకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. ఓకే, నేను ఇదే ఉంచేసాను. ఇద్దాం. సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి డౌన్లోడ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఫ్రీ వర్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన డిజైన్ ప్రిపేర్ అవుతుందండి. మనకి ఇది ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. అలానే కాన్వాలో కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుందండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.